ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి అసలు కేరళ పద్ధతిలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి తప్పకుండా ముందుగా శ్రీ మహా గణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరు అష్టైశ్వర్యాలతో ఉండాలి. వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనుకున్నారు? తిరుగులేని అంత అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడు చూసినా కష్టాలు దుఃఖాలతో బాధపడేవంటి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం అంటే మనకు బెయిల్స్ మెసేజ్ ద్వారా రావటం ఏంటంటే క్రోధినామ సంవత్సరం అంటే దానికి ఏంటంటే క్రోధంగా ఉంటుందా, చాలా ఇదిగా ఉంటుందా, కొద్దిగా వికృతిగా ఉంటుందా, ప్రకృతికి ప్రళయం రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా అప్పుడే చాలా వరకు కూడా నాకు మెయిల్స్ మెసేజ్ లాగా వస్తుంది. ప్రకృతికి ప్రళయాలు రావటం కానీ అటువంటి అని ఏమి జరగకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రాశుల పైన ప్రభావం ఏమైనా ఉంటుందా అనేసి కూడా చాలా వరకు కూడాను కొంతమంది సందేహపడుతూ ఉంటున్నారు. ఈ క్రోధనామ సంవత్సరం అంటే ఇది వచ్చేసి సంవత్సరానికి సరిపోయేటటువంటి నామాలు. ఈ నామాలను అడ్డం పెట్టుకొని అనేక రకాల వాళ్ళు ఎంతోమంది రకాలమైనటువంటి వాక్యాలు చెప్పినా మీరు మోసపోవద్దు, మీరు మాత్రం మిస్ అవ్వకూడదు. నేను చెప్పింది మీకు 100% పరమ సత్యం. మీరు ఈ ఒక పని చేస్తే అదృష్టం బ్రహ్మాండంగా మిమ్మల్ని పట్టబోతుంది. మీలో ఉన్నవంటి ఏ నక్షత్రాలైనా కావచ్చు, ఎన్ని పాదాలు ఉన్నా పర్వాలేదు, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా ఈ ఒక రాశి వాళ్ళు ఏమా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా వీళ్ళు వ్యాపారస్తులు, బిజినెస్ ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా సరే, మరి అదే విధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మరి అదే రకంగా పోలీస్ రంగంలో ఉన్న వారికి, అదే రకంగా ఉద్యోగం ఉన్న వాళ్ళకి, మరి డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మరి విద్యార్థులకి, ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయ్యారు కదా, వాళ్ళకి ఎటువంటి వస్తుందని ఆరాటం బ్రహ్మాండంగా పాస్ అవుతారు పిల్లలు. ప్రతి పిల్లలు కూడా బ్రహ్మాండంగా పాస్ అవుతారు, దానికి తిరుగు లేదు. ఇది 100% సత్యం. ఎందుకంటే క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ అదృష్టం ఆ విధానంగా కలిసి వస్తూ ఉంది. ఈ రకమైన ఒక పని పూజ చేస్తే మీకు అదృష్టం పట్టబోతుంది. ముఖ్యంగా ఆస్తులు కొనుగోలు, ఆస్తులు అమ్ముకోవడము, ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇతరులకు డబ్బులు ఇవ్వటము తీసుకోవటంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. బంగారము కొనడము, మరి కొత్తగా వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయటం అటువంటివన్నీ కూడా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే ఈ సంవత్సరంలో ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే చంద్రమాసాన్ని చూస్తుంటారు, మనం అంతా సూర్యమాస సంవత్సరంలో చూస్తూ ఉంటాం. ఈ చంద్రమానికి సూర్యమానికి ఏంటంటే 15 దినాలు వ్యత్యాసం. 15 దినాలు అంటే 15 రోజుల వ్యత్యాసంలో మనకి కనపడతా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా పున్నమి నుంచి అమావాస్య వరకు వచ్చినటువంటి తిథులన్నీ మీరు చూస్తూ ఉంటారు. మేము సూర్యుడి నుంచి చంద్రమాకు వచ్చేదానికి మేము చూస్తూ ఉంటాము. ఓకే, సో ఈ కేరళకి, తెలంగాణకి, ఆంధ్ర అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రాల్లో ఇది ఒక శాస్త్రం. కాకపోతే ఎప్పుడైనా కేరళ శాస్త్రానికి మళ్ళీ తెలుగు శాస్త్రానికి ఏమి వ్యత్యాసం అప్పుడే పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. ఒకటి, వీళ్ళకు మహా అద్భుత జాతకం పట్టబోతుంది. ఈ ఒక పంచాంగ శ్రావణ ద్వారా మీరు ఈ ఒక చేస్తే, ఈ పూజలు చేసినా, ఈ యొక్క దానం చేసినా, ఈ యొక్క కార్యక్రమం చేస్తే అదృష్టం పట్టబోతుంది. ఎప్పుడైనా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకొని గోధుమలు దానం చేయటం వల్ల కూడా చాలా లాభదాయకమైనటువంటి సూచనలు మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఇంకొక విషయం, ఎప్పుడైనా ఆలయ దర్శనానికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మీరు ఆంజనేయ స్వామికి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆ ఆంజనేయ స్వామి ఆలయం అంటే ఎప్పుడు మంగళవారమా శనివారమా వినే వీళ్ళకి మీకు డౌట్ వస్తుంది. లేదు మా సంవత్సరం పొడుగునా మీరు పోవాల్సింది అమావాస్య రోజున. అమావాస్య రోజున ప్రత్యేకంగా స్వామికి జిల్లేడు ఆకుతో మాల వేసి స్వామికి వడమాల 108 వడమాల మీరు వేయాల. వేసిన వారికి వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టం పట్టబోతున్నది. అక్కడ మీరు ఎంత మాదిరి దీపం పెడతారు అప్పుడే ఒక మట్టి ప్రమిదలో ఒక బట్టలో
నల్ల నువ్వులు అప్పుడే మనకు దొరుకుతూ ఉంటుంది ఏమా. அந்த నల్ల నువ్వులు అందులో పెట్టి அந்த బట్టకు అప్పుడే నల్ల బట్టకు కట్టేసి అందు నూనెలో పెట్టాల. అందు నూనె ఎప్పుడైనా నల్ల నువ్వుల నూనె కావచ్చు, లేదంటే మన కొబ్బరి నూనె కావచ్చు, లేదా ఎప్పుడే ఆవు నెయ్యి అప్పుడే ఏదైనా పర్వాలేదు. అందులో పెట్టేసి ఆంజనేయ స్వామికి ఎదురుగా దీపారాధన చేసిన అప్పుడే ఆవిడకు నెయ్యి అంటే చాలా ఇష్టము. శని హరించే వంటి శక్తి ఆంజనేయ స్వామికి ఉంటుంది అప్పుడే. కాబట్టి ఆ దోష నివర్ధనం కోసం ఖచ్చితంగా వచ్చేవంటి ఒక ఫలితాలు అదృష్టం పట్టబడి యోగాలు ఏదంటే ఇది ఖచ్చితంగా చేస్తే ప్రతి అమావాస్య రోజున మీకు అదృష్టం బాగా అద్భుతంగా పట్టబోతుంది. అంటే దీపం ఏ టైంలో అయినా వెలిగేయచ్చా అండి? దీనికంటే సమయం అంటూ ఉందా? మార్నింగ్ అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది అప్పుడే అంత సమయం చూసుకొని సాయంత్రంలోనా ఉదయం ఎప్పుడైనా మీరు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళి వెలిగిస్తే సరిపోతుంది. ఈ రకంగా చేసి చూడండి, మీ అదృష్టమే కలిసి వస్తూ ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ரொம்ப సంతోషం. సర్వే జనో సుఖినో భవంతు.